అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 ఈ స్కీమ్ కి సంబంధించి, అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి, అలా కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరు కలిపి నిన్న అయితే ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఆ జీవోలో ఏముంది, అసలు 2.0 స్కీమ్ కి సంబంధించి అప్డేట్ ఏంటి, అసలు ఒక ఇంటి ఒక యూనిట్ ధర ఎంత, అలాగే ఈ పథకానికి వచ్చేసి మొత్తం అమౌంట్ PMAY ఈ స్కీమ్ కి సంబంధించి మొత్తం అమౌంట్ ఎంత. గతంలో అయితే 4 లక్షలు అని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు అయితే జరగడం జరిగింది. అసలు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్ కి సంబంధించి, అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి ఈ రెండింటిని సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు అమౌంట్ ఎంత మనం ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అలాగే మనం వాట్సాప్ ఛానల్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ ఛానల్లో ఏదైనా కానీ చిన్న చిన్న అప్డేట్ను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో చేయండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు కలిపి నిన్న ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగింది. PMAY 2.0 పథకం కింద ఇల్లుకు ఒక యూనిట్ ధర వచ్చేసి 2,39,000 రూపాయలను నిధులను విడుదల చేయాలని ఒక కీలక నిర్ణయం తీసుకొని జీవోను పాస్ చేయడం జరిగింది. అసలు ఈ పథకానికి కావాల్సిన కాలం ఎంత అంటే, ఏ కాలం నుండి అర్హులంటే 2024-25 నుండి 2028-29 వరకు, అంటే ఈ టీడీపీ ఉన్న ఈ కూటమి ఉన్న అధికారంలో 5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఈ అధికారంలో ఉన్నంత కాలం ఈ స్కీమ్ ను అమలు చేస్తామని నిన్న జీవోను అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం భారతదేశం మొత్తం వచ్చేసి 2 కోట్ల ఇల్లులను ఈ స్కీమ్ ని అర్హులకు అందజేయాలని 2 కోట్ల ఇల్లుల అమౌంట్ ను శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే నేను ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను, ఒకసారి మీరు కూడా చూడండి. PMAY యూనిట్ ధర వచ్చేసి కేంద్ర వాటా వచ్చేసి 72,000ను కేటాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 48,000 రూపాయలను కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం PMAY యూనిట్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 1,20,000 అమౌంట్ను రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వచ్చేసి ఉపాధి హామీ పథకం కింద మీకు జాబ్ కార్డు, ఉపాధి జాబ్ కార్డు ఉంటే ఈ కార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి 16,200 రూపాయలు కేంద్రం వాటా, రాష్ట్రం వాటా వచ్చేసి 10,800 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి కేంద్రం వాటా రాష్ట్రం వాటా వచ్చేసి 27,000 రూపాయలను ఈ నిధుల కింద మీకు నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల కింద కేంద్రం వాటా వచ్చేసి 7,200, రాష్ట్రం వాటా వచ్చేసి 4,800, మొత్తం కలిపి 12,000 రూపాయలను మీకు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి SBM అంటే స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ గ్రీన్ అన్నమాట. దీనికి సంబంధించి పూర్తి లోన్స్ కూడా ఆ 80,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. అంటే డ్వాక్రా మహిళలు కానీ వీటి రూపంలో అందించడం జరుగుతుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కి సంబంధించి కానీ, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి కానీ సోషల్ మీడియాలో అయితే 4 లక్షల రూపాయలు అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే న్యూస్ అనేది రాంగ్ గా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది తప్పండి. రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవోను రిలీజ్ చేయడం జరిగింది. 2,39,000 రూపాయలు మట్టుకే కేటాయించడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. ఇద్దరు కలిపి ఈ స్కీమ్ ను లాంచ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 1,59,000 రూపాయలు అనమాట. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద 1,59,000 రూపాయలు. ఇందులో డ్వాక్రా మహిళలు 80,000 కావచ్చు, అలాగే ఉపాధి హామీ పథకం కింద కావచ్చు, అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద మొత్తం కలిపి 1,59,000 అనమాట. అలాగే SHG అంటే సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్ కింద మీకు డ్వాక్రా మహిళల కింద 80,000 రూపాయలు అమౌంట్
లోన్ గా ఇవ్వడం జరుగుతుంది. అందులో 3% వడ్డీ రేటును కేటాయించడం జరుగుతుంది. ఇది గమనించి మీరు లోన్లకు, అలాగే గతంలో ఎవరైతే హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి అప్లై చేసి ఉంటారో, అలాగే బిల్డింగ్ కి అప్లై చేసి ఉంటారో వాళ్ళందరికీ ఇది శుభవార్త అని చెప్పవచ్చు. మంచి అవకాశం ఉంది. ఖచ్చితంగా జీవితంలో ప్రతి పేదవాడికి సొంతింటి కళ నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటది. ఇది ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరూ వినియోగించుకుంటే చాలా మంచిది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కి సంబంధించి కానీ, అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి కానీ మీ యొక్క గ్రామ వార్డులో అసిస్టెంట్స్ ఇంజనీరింగ్ గారు ఉంటారు. అతన్ని మీరు అడిగితే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ వచ్చేసి 2,39,000 అమౌంట్ను కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఈ 2 వాటాలు కలిపి మీకు 2,39,000 రూపాయలు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. ఇందులో ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఆ కండిషన్ ఏంటి అంటే ఈ అమౌంట్ వచ్చేసి విడతలలో అమౌంట్ రావడం జరుగుతుంది. ఒకేసారి వస్తుందంటే రాదండి. విడతల ప్రకారం బేస్మెంట్ కు ఇంత అమౌంట్, అలాగే స్లాబ్ వేస్తే ఇంత, అలాగే పూర్తి ప్లాస్టింగ్ చేస్తే అమౌంట్ ఇంత అనేది మీకు విడతల రూపంలో ఈ అమౌంట్ ని మీకు మీ ద్వారా అందించడం జరుగుతుంది. ఇది వచ్చేసి 2024 అయితే ప్రారంభించి 2029 వరకు మాత్రమే ఈ స్కీమ్ కి అమలు కేటాయించడం జరిగింది. కాల వ్యవధి వచ్చేసి ఇది. అలాగే వచ్చేసి SBM అంటే స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ గ్రీన్ అన్నమాట. దీనికి సంబంధించి పూర్తి లోన్స్ కూడా ఆ 80,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. అంటే డ్వాక్రా మహిళలు కానీ వీటి రూపంలో అందించడం జరుగుతుంది. పేదవాడికి సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం అండి. కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇద్దరు అయితే ఈ స్కీమ్ ను, ఈ జీవోను రిలీజ్ చేయడం జరిగింది. 2024 నుండి 2029 వరకు ఈ స్కీమ్ అయితే అందుబాటులో ఉంటుంది. ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఇంటి నిర్మాణాన్ని స్టార్ట్ చేయవచ్చు. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అసిస్టెంట్ ఇంజనీరింగ్ కానీ కలిస్తే మీరు ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఈ పథకాన్ని ఒక్క విడత కానీ మీ అకౌంట్ లో డబ్బు పడిందా, ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. మీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతే మళ్ళీ మీకు నెక్స్ట్ బిల్డింగ్ అనేది రాదండి. ఈ స్కీమ్ కి మీరు అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. ఇదైతే నా తరపున క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే అండి, ప్రస్తుతానికి PMAY అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కి సంబంధించి, అలాగే ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కి సంబంధించి, హౌసింగ్ స్కీమ్ కి, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.